ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 107వ దావీదు కీర్తన 9వ వచనంలో వ్రాయబడినట్టుగా ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరచును. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది ఆశపడుతున్నావో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీకు అది ఇస్తాను అంటున్నాడు. ఆయన తృప్తిపరుస్తాడు ఆ విషయంలో నీకు అంటున్నాడు దేవుడు. నిజమే, ఒక్కొక్కసారి మనం కొన్ని ఆశపడుతుంటాం. మనకు అది అర్హత లేకపోయినా ఆశపడుతూ ఉంటాం. మనకు ఆ స్తోమత లేకపోయినా మనం ఆశపడుతూ ఉంటాం. మనం బాగా చదవకపోయినా, మనం మంచి క్వాలిఫికేషన్ లేకపోయినా, ఒక మంచి ఉద్యోగం రావాలని ఆశపడుతున్నప్పుడు దేవుడు నీ యొక్క ప్రేమ, నీ ఆశని చూసి ఆయన తన ప్రేమతో నీకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చే కృపలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు. నిజంగా నీకు ఆ సామర్థ్యం లేకపోవచ్చు, ఆ టెస్ట్ పాస్ అయ్యే సామర్థ్యం లేకపోవచ్చు, ఒక మంచి గృహాన్ని నువ్వు కొనుక్కోవాలని ఆశపడుతున్నప్పుడు అంత డబ్బులు నీ దగ్గర లేకపోవచ్చు. అలాగే నీకు ఒక మంచి కుటుంబం రావాలని ఆశపడుతున్న, ఒక మంచి భర్త, ఒక మంచి భార్య రావాలని ఆశపడుతున్నప్పుడు నా యొక్క స్థితిగతులను చూసి, లేకపోతే నా యొక్క చదువుని, నా యొక్క పరిస్థితిని చూసి వారు రాకపోవచ్చు అని అనుకోవచ్చు. కానీ దేవుని మీద నువ్వు ఆధారపడి ఉంటే ఆయన ప్రేమను బట్టి నీకు అవి అన్నీ అంగీకరిస్తాడట దేవుడు. ఆయన కృప చేత అంగీకరిస్తాడు. ఆయన తన యొక్క ఆయన కృప కనికరము చేత నిన్ను తృప్తిపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన రాసి ఉంచిన ఏ వాగ్దానము కూడా అబద్ధం కాదు, అది నెరవేర్చబడకుండా ఉండదు అన్నమాట. ఈరోజు ఎంతోమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, కుమారుడా, నిన్ను తృప్తిపరుస్తాను. నువ్వు అడుగుతున్నావు, ఇది నాకు తగదు, కానీ ఆశపడుతున్నావు. నువ్వు ఆశ మాత్రమే పడుతున్నావు, ఎందుకంటే అడగలేకపోతున్నావు. నేను అందుకు అర్హుడని కాదు, అర్హురాలని కాదు కదా ప్రవ్వా, నేను ఎలా అడగను నిన్ను అనుకుంటున్నావేమో. కానీ దేవునికి తెలుసు, ఆయన నీ తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు. నీకేది కావాలో అని ఆయన చూస్తున్నాడు. కాబట్టి నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, మేము ఆశపడుతున్నాం అంతే తప్పితే ప్రభా అది మాకు అర్హత లేనిది, మేము అర్హులం కాదు. కానీ నువ్వు ఇచ్చే దేవుడు తండ్రి, మేము నమ్ముతున్నాం. అయానికి వందనాలు, అయానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అది అసాధ్యము మనిషికి, కానీ దేవుడికి సాధ్యం ప్రభా. నువ్వు కార్యం చేస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మరి ఆశతో ఎదురు చూస్తుండగా వారు తృప్తిపరచబడుతున్నారో వారందరిని బట్టి వందనాలు. కుటుంబ విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు, అనారోగ్య విషయాలు కానీ, ఏదైనా కావచ్చు. అయా దీర్ఘాయుష, ఆరోగ్యం, కృపా, కాపుదల, క్షేమం, సమాధానము, సంతోషము, ఐశ్వర్యం, ఘనత, మంచి పేరుని దైత్యమని అడుగుతున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా ఇదే రీతిగా దీవించి ఆశీర్వదించండి. చూస్తున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.